ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను జనసేన, బీజేపీ పార్టీలు సీరియస్గా తీసుకున్నాయా? ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సత్తా చాటాలని ఆ రెండు పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయా? ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ ఉత్తరాంధ్రలో తరచూ పర్యటిస్తూ కేడర్ను పరుగులు పెట్టిస్తున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ కూడా ఉత్తరాంధ్రపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేసి పర్యటనలకు రెడీ అవుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుందా? లోకల్ బాడీ పోరులో తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ఈ స్టోరీలో చూసేద్దామా? ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలని ఒక ఎత్తు అయితే ఉత్తరాంధ్రలోని ఆ 4 జిల్లాలు మరొక ఎత్తు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేలా అన్ని పార్టీలు ఈ జిల్లాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత పోటాపోటీగా పర్యటనలు, సమావేశాలు, సమీక్షలు, అభివృద్ధి మంత్రాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఉత్తరాంధ్ర వైపే పరుగులు పెడుతున్నాయని టాక్ వినిపిస్తున్నాయి. అయితే 2.5 ఏళ్ల కూటమి పార్టీల పాలనలో ప్రజలకు ఇచ్చింది ఎంతో ఉన్నా స్థానిక పోరులో ప్రచారం చేసుకుంటున్నది జనసేన పార్టీయే అన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీలు నామమాత్రంగా మిగిలిపోయారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చేసింది చెప్పుకోవడంలో తెలుగుదేశం, బీజేపీ పార్టీలు వెనకబడిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన జనసేన పార్టీ నేతలు దృష్టి పెట్టినట్టుగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కూరలో కరివేపాకులా మిగిలిపోయామనే భావన ఇక్కడి నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను సెమీఫైనల్గా భావించి సత్తా చాటాలనే ఆలోచనలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో మరోసారి మెజారిటీ సీట్లను దక్కించుకుని ప్రతిపక్ష వైసీపీకి మరోసారి షాక్ ఇవ్వాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సత్తా చాటితే మరోసారి అధికారం ఖాయమనే భావనలో కూటమి నేతలు ఉన్నారట. కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జనసేన దూకుడు ముందు టీడీపీ, బీజేపీలు తేలిపోతున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ మిగతా ప్రాంతాల కంటే ఎక్కువగా ఉమ్మడి విశాఖ జిల్లాపైనే ఫోకస్ పెట్టారని ప్రచారం సాగుతోంది. ప్రతి చిన్న పెద్ద అధికారిక కార్యక్రమాలను సైతం విశాఖలో నిర్వహించి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి విశాఖలోని ఏజెన్సీ ఏరియాలో పవన్ కళ్యాణ్ పర్యటనలు, అడవి తల్లి బాటలు, రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అక్కడ గిరిజనుల అవసరాలను గుర్తించి వారికి దగ్గర అవుతున్న కార్యక్రమాలే నిదర్శనమంటున్నారు. ఇప్పటివరకు గిరిజనుల్లో గూడు కట్టుకున్న అభద్రతా భావాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పనకి ప్రత్యేక కమిటీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీలో 14 మంది సభ్యులను నియమించారు. పవన్ కళ్యాణ్ జనసేన శాసనసభా పక్షం సమావేశంలో జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుర్తింపు కోసం బీజేపీ నేతలు సైతం ఉత్తరాంధ్రానే ఎంచుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ చీఫ్ మాధవ్ విశాఖ ప్రాంతానికి చెందిన నేత అయినప్పటికీ పార్టీకి ఒక స్థాయి గుర్తింపు తేవడంలో ఇంకా వెనకబడే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో సీనియర్ నాయకులను కాదని తనకంటూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు ఆయనపైన ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ మాత్రం తన గుర్తింపును ఉత్తరాంధ్రలో నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోందట. గతంలో ఇక్కడి నుంచి పార్టీని నడిపించిన వారు ఎందరో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సంస్థాగత ఎన్నికల్లో ఎక్కడా తనకంటూ స్థానం సంపాదించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి అలా కాదు, తప్పనిసరిగా స్థానికం కార్పొరేషన్లలో జెండా పాతాల్సిందే.
అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే విశాఖ కేంద్రంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారని సమాచారం. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను విశాఖ రప్పించడంలో ఆ పార్టీ నాయకులు విజయం సాధించారని ప్రచారం సాగుతోంది. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీలు ఇలా ఆలోచిస్తుంటే అధికారం కోల్పోయిన వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజల్లో సుస్థిరమైన స్థానం సాధించడం కోసం ఎదురు చూస్తోందట. ఇందులో భాగంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన గురిపెట్టి నిత్యం ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. వైసీపీకి ఇప్పటివరకు స్థానికంగా ఉత్తరాంధ్ర గ్రామీణంలో ఏజెన్సీలో బలమైన క్యాడర్ గుర్తింపు ఉంది. మరి ఆ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేశారని అంటున్నారు. అందుకే జగన్ సైతం ఉత్తరాంధ్రలో తరచూ పర్యటనలు చేస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎత్తులు పై ఎత్తులు విశాఖ కేంద్రంగానే సాగుతున్నాయి. మరి ఆయా పార్టీల ఎత్తులు చిత్తులు సమీక్షలు సమావేశాలు అభివృద్ధి మంత్రాలు ఫలిస్తాయా? కూటమి గూటిలో ఉన్న పార్టీలు తమ ఉనికిని సాధించుకుంటాయా అనేది మాత్రం మరో 2 నెలల్లో తేలిపోనుంది.